ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరు చూపని అనురాగమును, ఏదో తెలియని ఆప్యాయతను చూపించినది ఇంకెవరు. ఇది కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. దేహమే దేవుని ఆలయమేనని, దేవుని ఆత్మకు నిలయము నేనని. దేహమే దేవుని ఆలయమేనని, దేవుని ఆత్మకు నిలయము నేనని. మలినము కడిగి ఆత్మతో నింపి నన్ను ముద్రించి, శుద్ధ హృదయము కలిగించినది రాకడ కొరకే. ఇది కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. మార్గము తెలియక, మౌనము వీడక, వేదన కలిగిన నన్ను విడనాడక. మార్గము తెలియక, మౌనము వీడక, వేదన కలిగిన నన్ను విడనాడక. ప్రేమతో చేరి గమ్యము చూపి, ఒంటరి చేయక జంటగా నిలచి, వేదన బాధలు తొలగించినది. ఇది కదా ప్రేమ. నామముకి స్తోత్రములండి. కూడి వచ్చిన బిడ్డలందరికీ నా వందనాలు హృదయపూర్వకంగా. సంఘస్థులకు, మరి గ్రామస్తులకు, మరి బంధుమిత్రులకు, స్నేహితులకు అందరికీ హృదయపూర్వక వందనాలండి. మరి మా పాప ఈ వేడికి మీరు అందరూ ఇచ్చేసినందుకు మీ అందరికీ వేలలేని
స్తుతులు స్తోత్రాలు చెల్లించుతున్నానండి దేవుడి పేరట. మరి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిగిందంటే ఇది నా ఆలోచన కాదు, నా తలంపు కాదు. ఊరిగా ఇంత మహిమకరంగా జరుగుతుందని నేను అసలు అనుకోలేదు. కానీ ఇంత ఘనంగా జరగడానికి దేవుడు సమస్తమును సమకూర్చి ఆయన నామముగా మహిమ తెచ్చుకున్నందుకు ఆయనకి వేలాది వందనాలు చెల్లించుకుంటూ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ప్రేమ విందు కలిగిందండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ భోజనం చేసి మా బిడ్డను ఆశీర్వదించి వెళ్ళాలని ప్రార్థిస్తున్నాను. దైవజనులు ఉంటే నా మాట వినాలి. దైవజనులు ఎవరైనా ఉంటే స్టేజ్ మీదకి రండి. లేని ఎడల మరి బిడ్డను మోకరింప చేసి దైవజనులు అందరూ మరి మోకలు ఎదురుకొచ్చి ఇలాగ ఎదురుకొచ్చి వచ్చి చెప్పులు తీసి వచ్చి రైట్. మరి ఈ సమయంలో మరి పెద్దలు మన మధ్యలో ఉన్నారు. వారు బిడ్డ కొరకు ఆఖరి ప్రార్థన ఆశీర్వాద ప్రార్థన చేస్తారు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన తండ్రి, నీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. భూమి మీద మానవులను ప్రేమించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి నిండించమని చెప్పిన ఒక భాగ్యం ఇవ్వబడ్డది ప్రతి మనుషునికి కూడా తండ్రి. ఆ విషయాల్లో సోదరుడు తాతాజీ గారిని సరోజ గారిని దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు? మనుషులెప్పుడు నీతో నిలువరే, దేవుడే నిత్యం నీతో నిలిచెనే.